వయసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా నాకు వేసిన విశిక్ష సావే వస్తలేదే నేను చచ్చిపోతే బా నాది నాది నాదే ఈ లోకమంతా హలో గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తిప్రియ హైదరాబాదీ వ్లాగ్స్. అసలు ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట. కానీ ఆ స్పెషల్ డే ఎట్లా అయిపోయిందంటే ఒక బ్లాక్ డే లెక్క అయిపోయింది నాకు. ఈరోజు మా మమ్మీ బర్త్డే. సో హ్యాపీ బర్త్డే అమ్మ. నేను నైట్ నుంచి చాలా ఎక్కువ ఏడ్చేస్తున్నాను అనమాట. నాకు అసలు ఈ బ్లాగ్ తీయాలని కూడా లేదు. కాకపోతే ఈరోజు నేను ఒక మంచి పని చేయబోతున్నా. సో నా తరఫు నుంచి కొంతమందికి ఇంకా రెవెన్యూషన్ ఏం స్టార్ట్ కాలేదు. నేను మీకు మాట ఇచ్చిన కదా, స్టార్ట్ అయితే నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తానని. కానీ నాకు ఇంకా స్టార్ట్ కాలేదు నిజం చెప్పాలంటే. సో నాకు తోచినంత నేను కొంతమందికి హెల్ప్ చేద్దామని అనుకుంటున్నా. ఒక 30 మెంబర్స్కి కానీ. అయితే ఈరోజు మా మమ్మీ బర్త్డే కాబట్టి నేను ఒక మంచి పని చేద్దామని అనుకుంటున్నాను. సో ఒకసారి అయితే చూపించేస్తా మా అమ్మని. హ్యాపీ బర్త్డే అమ్మ. ఊపిరి మాత్రం ఉన్న పళంగా నాకు అసలు 1% కూడా నాకు హార్ట్కి తీసుకోలేకపోతున్నాను అనమాట. నా మైండ్ అసలు పనిచేస్తలేదు. నేను మొత్తం ఫుడ్ గిడ్ అన్నీ ప్యాక్ చేసి రెడీగా పెట్టినా. లైక్ ఫుడ్ డొనేషన్ చేద్దామని నేను అనుకుంటున్నా. సో మా అమ్మ పేరున మా అమ్మ మంచిగా ఉండాలని నేను ఏదో చేద్దాం ఉన్నప్పుడు మనం అనుకుంటుండే. కానీ చిన్నప్పటి నుంచి నేను మా మమ్మీకి చాలా సర్ప్రైజెస్ ఇచ్చిన. లైక్ అంటే చిన్న ఉన్నప్పుడు ఎవరి దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి లైక్ 3 రూపీస్ బన్ ఉంటుంది కదా, ఆ బన్ మీద జెమ్స్ అన్ని పెట్టేసి అట్లా క్యాండిల్ పెట్టి అట్లా సర్ప్రైజ్ ఇస్తుండే. నాకు ఎంత తోచుతుందో అంతనే చేస్తుండే. అంతేగాని మా డాడీని పైసలు అడిగి కేక్ తీసుకొచ్చి అవన్నీ నేను చేయకపోతుండే. సో ఇప్పుడు నేను కొంచెం పెద్దగా అయినా నాకు కూడా కాస్త కూస్తో డబ్బులు వస్తున్నాయి కష్టపడుతున్నందుకు. సో ఇప్పుడు నేను ఏదైనా చేద్దామంటే మా మమ్మీ లేదు. అది ఎక్కువ గిల్టీ ఫీలింగ్ ఎక్కువ మనసులో ఉండిపోతుంది. ఎంత సంపాదించినా మనం ఎంత కష్టపడినా ఏం చేసినా పేరెంట్స్ లేకపోతే వేస్ట్ అని నాకు అర్థమైంది. వాళ్ళు ఉన్నన్ని రోజులు మనం మంచిగా చూసుకోవాలి. అప్పుడే మనం ఏదున్నా చేయగలగాలి. అప్పుడే కష్టపడాలి. వాళ్ళు పోయినాక ఎంత బాధపడినా వేస్టే. ఒక మంచి పని అయితే ఈరోజు చేయబోతున్నా. అది మీరు వీడియోలో చూడొచ్చు. సో ఎండ్ దాకా వీడియో అయితే చూడండి. ఇప్పుడైతే ఫస్ట్ మా మమ్మీకి దీపం పెట్టేసి స్టార్ట్ చేసేద్దాం. సో గైస్ నా సైడ్ నుంచి ఒక చిన్న హెల్ప్ అయితే నేను చేద్దామని అనుకుంటున్నా. లైక్ ఇట్లా ఫుడ్ డొనేషన్. అసలు చాలా మంది పిల్లలు తినకుండా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. సో వాళ్ళ కోసం ఒక 30 మెంబర్స్ కైనా నేను ఇట్లా హెల్ప్ చేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతిసారి ఇట్లా వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళతో చేపించడం కన్నా ఇట్లా మన చేతుల మీద చేస్తే కొంచెం మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను చిన్నప్పటి నుంచి ఏదేదో అనుకున్నా మా మమ్మీకి బర్త్డే రోజు ఇట్లా సర్ప్రైజ్ చేయాలి అట్లా. అంటే ఒక్కొక్క బర్త్డేకి నాకు తోచినంత వరకు ఒకసారి చిన్న కేక్ కట్ చేపించడం, ఒకసారి శారీ గిఫ్ట్ ఇవ్వడం. కానీ ఇప్పుడు నేను ఒక ఏజ్కి వచ్చినాక, నాకు ఒక మెచ్యూరిటీ వచ్చినాక మా మమ్మీకి ఒక గోల్డ్ రింగ్ కానీ ఫోన్ కానీ కొనిద్దాం అని అన్నా కూడా ఇప్పుడు ఎవరికి నేను సాధించి ఏం చేయాలి అసలు అని అన్న థాట్లో నేను వెళ్ళిపోయినా. అంత డిప్రెషన్లో నేనున్నా. నాకు అనిపిస్తుంది ఇప్పుడు నాలాగానే చాలా మంది ఉంటారు కదా ఎక్కడో జనాలు. అట్లా చిన్న పిల్లలకైనా నేను ఇట్లా ఫుడ్ పెట్టి కొంచెం సేపు అయినా వాళ్ళ హ్యాపీనెస్ కి నేను కారణం అవుతానా అని నాకు అనిపిస్తుంది. సో అట్లా అని చెప్పి నేను ఈ రోజు ఈ ఫుడ్ డొనేషన్ మా మమ్మీ పేరు మీదనే చేస్తున్నా. మా మమ్మీ మీరు ఏమైనా బ్లెస్ చేయాలి అనుకుంటే మా మమ్మీకే బ్లెస్ చేయండి తప్ప నన్ను ఏం అనకండి. నువ్వు బాగుంటావు కీర్తి, నువ్వు బాగుండాలని. మా మమ్మీ ఏడున్నా కూడా మంచిగానే ఉండాలని నేను కోరుకుంటా. ఎందుకంటే మార్నింగ్ కూడా టెంపుల్కి వెళ్ళేసి మా మమ్మీ గురించి నేను మొక్కుకున్నాను అనమాట. మా మమ్మీనే జాగ్రత్తగా చూసుకో దేవుడా అని. సో ఇప్పుడు మా మమ్మీకి అయితే నేను ఫస్ట్ దీపం పెట్టేసి తర్వాత అది ఏమంటారు డొనేషన్ అనేది స్టార్ట్ చేసేద్దాం. సో గైస్ అంటే నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్
నాకు ఇదంతా చేయాలని అనిపించలేదు. ఎందుకంటే ఏ బిడ్డ కూడా ఏ తల్లికి కూడా ఇట్లా చేయాలని ఎవ్వరు కోరుకోరు కదా. సో నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. నాకు అసలు తట్టుకోలేనంత బాధ ఉంది లోపట. కానీ ఇక నేనేం చేయలేను. మళ్ళీ మా మమ్మీ రాదు. కానీ నేను పిచ్చిదానిలాగా వెతుక్కుంటూ ఉంటా, ఏదో ఒక జాగాలో మా మమ్మీ కనిపిస్తుందేమోనని. కానీ మీ అందరికీ కూడా నేను చేతులెత్తి మొక్కుతున్నా. ఎందుకంటే ఇంట్లో కూడా ఒక్కరు కూడా విష్ చేయలే, కానీ మీరందరూ విష్ చేసారు చూడండి. ఆడ నాకు మస్తు బాధ అనిపించింది. ఒక్కరు కూడా విష్ చేయలే. అప్పుడే అనిపించింది ఏ రిలేటివ్స్ ఎవరు మనోళ్ళు కాదని. కొంతమంది అంటారు కదా బయట వాళ్ళు మనోళ్ళు అవుతారు అప్పుడప్పుడు అని, ఇంట్లో వాళ్ళు కారని. ఒక్కరు కూడా విష్ చేయలేదు. నేను అన్నీ చూసుకున్నా. నాకు మస్తు బాధ అనిపించింది. కానీ మీరెవరో నాకు తెలియదు. మీ అభిమానం, మీ ప్రేమ, మీరు ఇంతగానం నా మీరు చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ మా మమ్మీకి విష్ చేసి ఒక 200+ మెన్షన్లు వచ్చి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎవరెవరైతే మా మమ్మీకి హ్యాపీ బర్త్డే అని విష్ చేసినారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి అందరికీ. ఇప్పుడు మీరే నా ఫ్యామిలీ, నేనే మీ ఫ్యామిలీ అనుకొని ఉంటున్నాను. దాకా కూడా చాలా మందికి తెలీదు అసలు మమ్మీకి ఏమైంది అని. అందుకే మీ అందరికి ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, నేను ఉన్నప్పుడే జాగ్రత్తగా చూసుకోండి. పోయినాక మీరు ఎంత బాధపడినా రారు మనుషులు. మీరు ఏం చేయాలనుకున్నా మీ పేరెంట్స్ కోసమే. ఊకే లవ్ అని అదని ఇదని పేరెంట్స్ని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కోసం మీ పేరెంట్స్ని మీరు తిట్టుకొని చేసుకొని చాలా కేసులు ఇప్పుడు చూస్తున్నాం కదా. అట్లాంటివి మాత్రం చేయకండి ప్లీజ్. కావాలంటే ఒప్పించి పెళ్లి చేసుకోండి, కానీ ఒప్పించండి. కానీ మీరు ఏవో పిచ్చి పిచ్చి పనులు అయితే చేయకండి. పేరెంట్సే మనకి ఇంపార్టెంట్. వస్తారు కానీ కొద్దిసేపటి వరకు ఎవరైనా ఉంటారు, కానీ ఫ్యామిలీ ఒక్కటే మనతో ఎండ్ దాకా ఉండేది, అది మీరు మనం చచ్చిపోయేదాకా. సో ఇప్పుడు నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నా. ఎట్లా అంటే ఏదన్నా నేను మమ్మీతోటే షేర్ చేసుకునేదాన్ని, కానీ ఇప్పుడు తనే లేకపోతే నా లైఫే లేదన్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే ప్రతి ఒక్కటి ఎవరేం చెప్పినా కూడా, ఇప్పుడు ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేసినా కూడా మమ్మీ ఇట్లా చేసిండు తెలుసా అని ఇట్లా క్యాజువల్గా ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడుకుంటారో అట్లనే మాట్లాడేటోళ్ళం. కానీ సడన్ గా లేదు అని అనేసరికి అది ఎక్కువ మైండ్లో నుంచి అసలు తీయలేకపోతున్నా. ఒక 3 years అవుతుంది ఇప్పటికి, అయినా అసలు మైండ్ పనిచేస్తలేదు. రోజు ఏడవడం చేయడం. రాత్రి కూడా నేను చాలా అంటే చాలా ఫీల్ అయిపోయినా. ఒక సెకండ్ ఉండబుద్ధి కూడా కాలేదు. ఇవన్నీ ఉండకపోతే ఈ బాధలన్నీ ఉండేవి కదా అని అనిపించింది. కానీ మళ్ళీ తర్వాత ఎట్లయినా ఉండి అంటే మా మమ్మీకి అన్నందుకు ఏదో ఒకటి చేయాలి కదా మంచిగా అని నాకు అనిపించింది. ఎన్నో మాటలు ఇంకా నీతో పొంగే గంగతో గుండె టువంటి తల్లి నీకుంటే ఈశా. అసలు ఏం మాట్లాడాలో మాటలు కూడా వస్తలేవు. ఇట్లా ఈ విధంగా నేను మా మమ్మీకి కట్ చేసి పెడతా అని నా జిందగీలో అనుకోలే. 4 years నుంచి నేను ఇట్లనే సఫర్ అవుతున్నా. నాకు మస్తు బాధ అనిపిస్తుంది. మా మమ్మీ లేదన్న థాట్ నేను తీయలేకపోతున్నా. అసలు మా అమ్మ ఫోటో చూస్తే నేను మస్తు ఏడుస్తా. అసలు దుఃఖం ఇట్లా తన్నుకుంటూ వస్తుంది, కానీ నేను లోపలనే కుమిలిపోవాల్సి వస్తుంది. సో గైస్ పూజ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇవి తొందరగా ప్యాకింగ్ చేసుకొని ఇప్పుడు కవర్లో పెట్టేసుకొని వెళ్ళిపోదాం. ఎందుకంటే బయట ఫుల్ వాన పడుతుంది. ఇప్పటికే 5:30 అయింది. ఇంకొంచెం సేపు అయితే చీకటి కూడా అయిపోతుంది. సో తొందరగా ప్యాకింగ్ చేసుకొని స్టార్ట్ అయిపోదాం మనం. మొత్తం ప్యాక్ చేసినాక తర్వాత వీడియో స్టార్ట్ చేస్తాం. సో గైస్ నేను భరత్ ఇంకా నిఖిలేష్ రోహన్ గార్డ్ వచ్చినాం అనమాట. సో ఇప్పుడైతే అంటే ఒక్కదాన్ని అయితే ఇవ్వడానికి రాదు కాబట్టి ఇద్దరం బండ్ల మీద పోతున్నాం. సో మాట్లాడేమైనా డొనేషన్
ఫుడ్ కోసం పోతున్నాం అనమాట. సో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు కొన్ని స్పాట్స్లలో మేము చూసినాం అనమాట. అదే స్పాట్స్ అడుకునేవాడిని మేడం. నేను మీరు మజాక్ చేయకూరి. ఫస్ట్ అయితే మనం వెళ్ళిపోదాం కానీ మళ్ళీ వాన పడేటట్టు ఉంది. అది కూడా చక్కగా లేదు, ఏది క్లైమేట్ కూడా చక్కగా లేదు, మాట్లాడడానికి కూడా వస్తలేదు. పోరా తొందర పోరా, నీదే లేట్ రా నాయన. నువ్వు పస్తుంటే నీడొక్కలు ఎండిపోయేరు. బతుకుల్లో మా పిండి మెతుకుల్లో నీ ప్రేమే. ఎదగరా దినకరా ఉల్కెని సకలని తల్లి నా నింగి జాబిలి. సడన్ గా అయితే ఒక ఆంటీకి ఫిట్స్ అయితే వచ్చేసింది. నాకు ఏం చేయాలో అర్థం కాక నేను స్పీడ్గా ఉరికినా. ఫస్ట్ కాళ్ళు చేతులు రాయాలి కదా అని చెప్పి చాలా టెన్షన్ పడిపోయినా, రాసిన తర్వాత ఆవిడ నార్మల్ అయింది. మాది మాది మాదే ఈ శోకమంతా, చేదు మాది.
गेट है, इसको ऊपर जाना नीचे जाना। అక్క ఈ చిన్న పిల్లకి అక్క 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 ఈ చిన్న పిల్లకి అయ్యో ఆంటీ अरे कौन आएगी हो ना नहीं हो ना देखो इधर సో ఫుడ్ అయితే మనస్ఫూర్తిగా అందరికి పనిచేసాను అనమాట. సో ఇప్పుడు కొద్దిసేపు అయినాక ఇంటికి వెళ్ళి మా మమ్మీతో చాలా మాటలు మాట్లాడాను. ఎందుకమ్మా ఇలా చేసావు? చెప్పమ్మా, నేను హ్యాపీ బర్త్డే నీకు ఇలా చెప్పాలమ్మా? ఇట్లా చెప్తే ఏ బిడ్డకైనా మంచిగా ఉంటుందా? చెప్పు, ఏ బిడ్డైనా తట్టుకోగలదా? ఇట్లా ఎవరైనా హ్యాపీ బర్త్డే చెప్తారా? నీకన్నా ముందు నేనే వెళ్ళిపోవాల్సింది కదమ్మా. నువ్వు అంటూ ఉంటావు కదా ఎప్పుడు ఏమని, తల్లి ముంగట బిడ్డ చచ్చిపోతే ఆ తల్లి తీసుకోలేదు అని. బిడ్డ ముంగట తల్లి అట్లా అయిపోతే నేను ఎంత నలిగిపోతున్నా తెలుసా? రోజు రోజుకి ఎంత సఫర్ అవుతున్నా తెలుసా? ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా. నాకు అసలు నిద్ర పట్టట్లేదు రోజు రాత్రి నువ్వు లేకపోతే. ఎందుకమ్మా ఇలా నన్నట్లేసా? నేనేం పాపం చేశానమ్మా? నేనేమన్నా నిన్ను? ఎందుకమ్మా నన్ను వదిలేసా? నన్ను వదిలి నీకు ఎట్లా పోవాలనిపించిందమ్మా? నాకు ఇప్పుడు నీకు గిఫ్ట్ ఇద్దామన్నా నువ్వు లేవు, నిన్ను బయటికి తీసుకోవదామన్నా నువ్వు లేవు. ఇంకేం చేయాలమ్మా నేను? నుండి ఏం లాభం చెప్పు? ఒక్కదాని నుండి ఏం లాభం? ఏం సాధించాలి ఇంకుంటే చెప్పు? అన్ని రీల్స్లలో ఎవరెవరు వాళ్ళ పిల్లలందరూ వాళ్ళ అమ్మకి ఏదో ఒకటి సాధించిస్తున్నారు. నేనేం చేయాలమ్మా? నేనుండి ప్రయోజనం ఏంటి చెప్పు? నేను ఇంత వెళ్ళిపోవాల రోజు రోజుకి. నేనేం చేయాలమ్మా? నా వల్ల ఏమవ్వట్లేదు. నాకు అందరిలాగా నేను మంచిగా చూసుకోవాలనుందమ్మా, నీతో ఉండాలనుందమ్మా. నేను నన్ను రోజులు ఎప్పుడు టైం వేస్ట్ చేయలేదమ్మా, అది నీకు కూడా తెలుసు. నీకు కూడా తెలుసు మనం ఎంత మంచిగా ఉన్నావో నాకు తెలుసు. ఒక్కరోజు కూడా నేను నీతోటి, నువ్వు నన్ను ఎంత కొట్టినా కూడా ఒక్కరోజు కూడా నేను మాట్లాడకుండా లేను నీతోని. నీ పక్కన పడుకునేదాన్ని, ఇప్పుడు ఒంటరిగా పడుకోవాలంటే ఒకప్పుడు నీకు నా మీద ఎంత కోపం ఉన్నా నాకు దెబ్బ తగలంగానే పరిగెట్టుకుంటూ